హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. ఫస్ట్ టైం అరబ్ వరల్డ్లో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేశారు. అది కూడా ఎక్కడంటే అల్ దఫ్రా యూఏఈలో. సో దీనికి ఉన్నటువంటి స్పెషాలిటీ, అరబ్ వరల్డ్లోనే ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్. నెక్స్ట్ దీనిలో ఓవరాల్గా 4 న్యూక్లియర్ రియాక్టర్స్ అనేటువంటిది ఉన్నాయి. ఈ 4 న్యూక్లియర్ రియాక్టర్స్ అనేది కంప్లీట్గా ఆపరేషన్లోకి కనుక వచ్చినాయి అంటే 21 మిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ ఎమిషన్స్ని ఎవ్రీ ఇయర్ కూడా రెడ్యూస్ అనేటువంటిది చేస్తాయి. నెక్స్ట్ దీనికి కెపాసిటీ అనేది ఎంతవరకు పవర్ని ప్రొడక్షన్ చేస్తుందంటే 40 టెరావాట్స్ అవర్ అనేటువంటిదిగా తీసుకుంటాం యాన్యువల్లీ అనేది అబ్జర్వ్ చేసినట్లయితే. ఓకే రైట్, నెక్స్ట్ సో దీనికి ఉన్నటువంటి ఇంకొక ఇంపార్టెన్స్ ఏంటంటే 25% యూఏఈకి కావాల్సినటువంటి 25% ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయగలిగిన క్యాపబిలిటీ దీనికి ఉంది. అంటే అప్రాక్సిమేట్లీ ఇది వచ్చేసరికి న్యూజిలాండ్కి కావాల్సినటువంటి యాన్యువల్ కన్జంప్షన్ ఏదైతే ఉందో, యాన్యువల్గా వాళ్ళు ఎంతైతే పవర్ అనేది కన్జంప్షన్ చేస్తారో అంత పవర్ని జనరేట్ చేయగలిగినటువంటి ప్లాంట్ అనమాట. ఓకే, ఇంతకీ ఈ ప్లాంట్ని ఎలా ప్రొనౌన్స్ చేస్తారు తెలిస్తే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.